వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను పీతలు ఏపుడు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పీతలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు. అంటే నా దగ్గర కొద్దిగా కొత్తిమీర లేదు, అంచేత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోండి. కొద్దిగా ఆయిల్ పడుతుంది, వేగాలి కదా పీత. కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేసుకున్నాం. ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాం. టమాటా తీసుకున్నాం కదా, పేస్ట్ చేసుకోండి. టమాటా స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒక పావు స్పూను జీలకర్ర పొడి, పావు స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను గరం మసాలా, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూను సాల్ట్. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. మనం సిమ్లో పెట్టుకుని పీతలేదు. ఇందులో మనం ఒక నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ జ్యూస్ వేసాం కదా, ఒకసారి మనం వీటిని కలిపేసుకుని బాగా అంత మసాలా అంతా పచ్చేలా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఎంత అందగా చేసి పక్కన పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. మసాలా అంతా సిమ్లోనే పెట్టుకోండి, మెల్లిగా ఉడికేలాగా. బాగా వాసన స్మెల్ బాగా వస్తుంది. చక్కగా ఇంకా ఫ్రై కావాలి. ఇందాక ఉల్లిపాయలు మిక్సీలో వేసాను అనుకుంటాం కదా, ఉల్లిపాయ పిండి ఎక్కువనే కదా మనం వేపుకున్నాం.
అందులో ఉంటుంది కదా వాటర్, ఇది ఉల్లిపాయ వాటర్ వేసేసుకోండి. పిండుకొని వేపుకుంటే ఉల్లిపాయ వేపుతుంది అన్నమాట. అలాగా మిక్సీలో తీసి అలా చేస్తే ఉడుకుతుంది, కానీ టైం పడుతుంది. అందుకని గట్టిగా పిండుకొని వేసుకుంటే నీరు పక్కన తర్వాత కూరలు వేసుకోవచ్చు. మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఉడుకుతుంది, చక్కగా ఉడుకుతుంది, అన్ని లోపలికి వెళ్ళి. కొంచెం మిరియాల పొడి ఒక రవ్వ వేసుకోండి. నేనైతే ఒక 5-6 మిరియాలు కొట్టి వేసాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫ్రైకి మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. ఏ ఫ్రైకైనా బాగుంటుంది, ఫిష్కి అయినా చికెన్ అయినా దేనికైనా సరే మిరియాల పొడి లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా మిరియాల పొడి కొంచెం పసుపు సిమ్లో పెట్టుకునే చేసుకోండి. మీరు ఆయిల్ ఫస్ట్లో కొంచెం ఎక్కువ వేసాం అని అనుకుంటే కాస్త ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మీరు ఆయిల్ తీసేసుకోవచ్చు. తీసుకుని తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇష్టం ఉంటే ఉంచేసుకోవచ్చు. ఇగో రెడీ అయిపోయింది, చూసారా? సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అడిగంటకుండా చక్కగా పీత ఫ్రై అయ్యేలా చూసుకోండి. అయిపోయింది, చూసారా? మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా పీతలు కూడా రెడీ అయిపోయింది, తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ, చాలా బాగా వచ్చింది. చక్కగా ముక్కకి చూసారా? ఉప్పు కారం అన్నీ అలాగే పట్టినాయి. చూసారా? పీతలు వేపుడు చాలా చాలా బాగుంటుంది. ఇలాగ వేపుకోండి. అన్నీ కారం అన్నీ చక్కగా పట్టేసి చాలా ఉడికి బాగా ఉంటుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి. పీతల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కదా ఇంకో నలుగురు చెప్పాలి. చాలామందికి వచ్చు, రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా నేర్చుకుంటారని చేస్తున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పి ఇంకొక నలుగురు చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.